జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. జ్ఞానం ప్రమాదం. దివ్యాత్మ స్వరూపులారా, జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకొని జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఎవరు ఎక్కడ తిరిగినా చివరకు ఆ మార్గానికే చేరి జీవితాన్ని ముగించవలసిందే. లేకుంటే జీవితం అసంతృప్తిగా ముగుస్తుంది. అయితే ఆ మార్గాన్ని గురించి శాస్త్రీయ పంథాలో అవగాహన గావించుకోవడానికి జ్ఞానం తప్పక అవసరమే గాని పరిపూర్ణత్వం సిద్ధించడానికి మాత్రం జ్ఞానం చాలా ప్రమాదకరం మరియు అవరోధం. జ్ఞాని నాకంతా తెలుసు అనే భావనతో ఉంటాడు. తనకు జ్ఞానమే సంపద అని భావిస్తాడు. ఒక రకంగా ఆధిక్యత భావన అధికమవుతుంది. ఇతరులకు బోధించాలని తపనతో ఉంటాడు. బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకుంటాడు. కర్మబంధంలో చిక్కుకుంటాడు. జ్ఞాన ప్రచారంలో పూర్తిగా నిమగ్నమవుతాడు. తన మార్పును గురించి ఆలోచించడు. అందువలన జ్ఞానాన్ని తెలుసుకోవటం ప్రధానం కాదు, అనుభవాన్ని పొందగలగాలి. ప్రపంచంలో కూడా మేధావులను గమనించండి. వారంతా జ్ఞాన మదంతో గర్వపడుతుంటారు. అమాయకులను, నిరక్షరాస్యులను చులకంగా చూస్తారు. తామేదో పొందినట్లు, వారేదో పోగొట్టుకున్నట్లు భావిస్తారు. తెలుసుకున్నది అనుభవంలోకి రాకపోతే అసంతృప్తి పెరుగుతుంది. జ్ఞానం అనేది ఏదైనా, ఎటువంటిదైనా ఆత్మస్థితికి చేరటానికి అవరోధమే. అందుకే ఆ మార్గంలో పరిణతి చెందిన వారిని గమనించండి. అమాయకులు, నిరక్షరాస్యులు, తక్కువ చదువుకున్న వారే ఎక్కువగా ఉంటారు. అంతరంగం స్వచ్ఛంగా ఉంటేనే సాధనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానం ముఖ్యం కాదు, సాధన ముఖ్యం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆత్మాన్వేషణ. దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మాన్వేషణ, ఆత్మశోధన, ఆత్మ సాక్షాత్కారం అనే పదాలను తరచూ వింటూ ఉంటాం. కొందరు ఆత్మ సాక్షాత్కారం కోసం జీవితాంతం కఠోర సాధన చేస్తుంటారు. కొందరు ఫలితం పొందామని సంబరపడుతుంటే మరికొందరు అటువంటి అనుభూతి కలగలేదని అసంతృప్తి చెందుతుంటారు. అసలు ఆత్మ అనేది ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అది నిరాకారం, నిరంజనం, నిర్గుణం. కంటికి కనిపించేది, రుచి చూసేది, వాసన చూసేది, తడిపేది, విభజించేది, స్పృశించేది కానే కాదు. భూమండలంలో ఇంతవరకు ఎవరూ ఆత్మను చూడలేదు, ఇక భవిష్యత్తులో కూడా చూసే అవకాశం లేదు. అటువంటప్పుడు ఆత్మ సాక్షాత్కారం ఏమిటి? అందుకోసం కఠోర సాధన చేయడం ఏమిటి? ఆత్మ అనేది సర్వత్రా వ్యాపించి ఉంటుంది కదా, ఇక దానికోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయడం ఏమిటి? వెదగడం ఏంటి? మన కంటికి కనిపించేదంతా అనాత్మయే కదా. అయితే ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి అది తిరిగి మరలా ఆత్మలో లయం చెందుతున్నప్పుడు అనాత్మ కూడా ఆత్మయే కదా. వాస్తవానికి మన భౌతిక నేత్రాలకు అనాత్మ మాత్రమే కనిపిస్తుంది, ఆత్మ కనిపించదు. కొందరు అనాత్మనే ఆత్మగా భావిస్తుంటారు. దాని అందరి ఆత్మను గుర్తించగలుగుతారు. అందుకు ఆత్మస్థితి నుండి అనాత్మను చూడగలగాలి. సాధారణ వ్యక్తులకు భౌతిక ప్రపంచంలో అనాత్మ మాత్రమే కనిపిస్తుంది, ఆత్మ కనిపించే అవకాశమే లేదు. అయితే
ఆత్మస్థితికి చేరిన వారికి మాత్రం అనాత్మ కూడా ఆత్మగానే గోచరిస్తుంది. అందుకు శరీరాన్ని సమూలంగా కరిగించుకోగలగాలి. అసలు శరీరమే లేదు అనే భావన కలగాలి. అంతా ఆత్మే అనుకోగలగాలి. అదే పరిపూర్ణత్వం అంటే. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. గాఢ సుషుప్తి. దివ్యాత్మ స్వరూపులారా, భూమండలంలో జంతువులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించండి. పగలు సూర్యుడు ఉన్నంత వరకు ఆహారం తింటూనే ఉంటాయి. చీకటి పడగానే తమ స్వస్థలాలకు చేరి విశ్రాంతిని పొందుతాయి, నిద్రపోతాయి. అందుకే ఆహారం, నిద్ర, మైథునం, భయం అనేవి జంతు లక్షణాలు. కడుపు నిండిందనుకోండి, కళ్ళు మూతబడతాయి. దానినే గాఢ సుషుప్తి అంటారు. అదేవిధంగా మానవ జాతిలో కూడా గాఢ సుషుప్తి ఉంటుంది. పగలు కష్టపడి పనిచేసే వారంతా సూర్యాస్తమయం తర్వాత నిద్రపోతూ విశ్రాంతిని పొందుతారు. అట్టి స్థితిలో శరీరం, ఇంద్రియాలు, మనసు పనిచేయవు. పగలు కష్టపడడం ద్వారా కోల్పోయిన శక్తిని రాత్రి తిరిగి పొందుతారు. ఇది కూడా ఒక రకమైన ధ్యానమే అవుతుంది. అయితే మన ఎరుక లేకుండా జరిగిపోతుంది. మనలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఒక రకంగా బ్రతికున్న శవపు స్థితి. లోపల అనియత కర్మలు జరుగుతాయి, కానీ నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. జీవభావం కూడా ఉండదు. ఇది శూన్య స్థితికి అతి సన్నిహితంగా ఉంటుంది. ఈ దశలో శక్తిని కోల్పోయే మార్గాలన్నీ మూసివేయబడతాయి. శరీరం అంతా పుష్కలంగా ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మెళుకు వచ్చిన తర్వాతే బాహ్య ప్రపంచపు స్పృహ ఉంటుంది. సొంత ప్రపంచం కనుమరుగవుతుంది. కాబట్టి అహంకారం సమూలంగా కరిగిపోతుంది. చేతన మనసు చైతన్య రహితం అవుతుంది. అంతరంగం నుండి ఎటువంటి ప్రేరణలు ఉండవు. శరీరం జడంగా ఉంటుంది. బయట చర్య ఉన్నప్పటికీ లోపల ప్రతిచర్య ఉండదు. ఇది ఒక రకమైన తమోగుణ స్థితి. అమాయకులలో, కష్టజీవులలో కనిపిస్తుంది.